నమస్కారం. ప్రతి తల్లిదండ్రి తన బిడ్డ యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసమే ఆలోచిస్తారు. ఆ భవిష్యత్తుకు వేసే మొదటి అడుగు సరైన దిశలో ఉండాలి. మన ఊరు బడి, మన ప్రభుత్వ పాఠశాల కంటే మంచి వేదిక మరొకటి లేదు. మారుతున్న కాలంతో పాటు మన బడి కూడా మారుతోంది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులం ప్రతి విద్యార్థికి సులభంగా అర్థమయ్యే విధంగా బోధిస్తున్నాము. స్మార్ట్ టీవీల ద్వారా డిజిటల్ విద్య, దీక్ష యాప్లోని ఆకర్షణీయమైన పాఠాలతో పిల్లలు ఎంతో ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు. కేవలం తరగతి గదికే పరిమితం కాకుండా ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా ద్వారా శారీరక మానసిక వికాసాన్ని పెంపొందిస్తున్నాము. ప్రాజెక్ట్ పనులు, ప్రయోగాల ద్వారా విద్యార్థులకు మరింత ప్రాయోగిక జ్ఞానాన్ని అందిస్తున్నాము. పిల్లల ఆరోగ్యంపై మేము ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాము. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా రుచికరమైన, పౌష్టికరమైన ఆహారాన్ని ప్రతిరోజూ అందిస్తున్నాము. డాక్టర్ల పర్యవేక్షణలో క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ ప్రతి గురువారం ఐరన్ టాబ్లెట్లను పంపిణీ చేస్తున్నాము. ఆరోగ్యవంతులైన పిల్లలే ఆనందంగా, ఉత్సాహంగా చదువుతారు. పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రతి విద్యార్థికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కానుక కింద ఉచితంగా స్కూల్ బ్యాగులు, నాణ్యమైన పుస్తకాలు, యూనిఫామ్లు, షూస్ మరియు బెల్టులు అందిస్తున్నాము. తల్లికి వందనం వంటి ఆర్థిక ప్రోత్సాహకాలతో ప్రభుత్వం ప్రతి తల్లికి అండగా నిలుస్తోంది. నాణ్యమైన విద్యతో పాటు అన్ని వసతులు లభించే ఉత్తమ స్థలం ప్రభుత్వ పాఠశాల. మన పిల్లల భవిష్యత్తుకు ఇదొక గొప్ప వరం. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు మాత్రమే బోధించడు, పిల్లల జీవితాలను తీర్చిదిద్దుతాడు. మీ పిల్లలను మాకు అప్పగించండి. వారిని తీర్చిదిద్దటం మా బాధ్యత. వారి భవిష్యత్తును నిర్మించటం మా కర్తవ్యం. ఉపాధ్యాయులుగా మా చేతుల్లో ఉన్నది చాక్ పీస్ కాదు, రేపటి భారత భవిష్యత్తు. తల్లిదండ్రులారా, ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. మన పిల్లల భవిష్యత్తు బలంగా ఉండాలంటే మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. మంచి విద్య, మంచి ఆరోగ్యం, మంచి భవిష్యత్తు అన్నీ ఒకే చోట. అదే మన ప్రభుత్వ బడి. బడి పిలుస్తోంది, రండి. ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్య మన లక్ష్యం. ఇట్లు పాఠశాల విద్యాశాఖ.